రైట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లాస్ట్ వీక్ మనం ధ్యానించుకున్నటువంటి విషయాల్ని ఒకసారి మననం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హెబ్రీ గ్రంథకర్త గురించినటువంటి విశేషాలు, ఎవరికి రాశారు, ఎవరు రాశారు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించుకున్న తర్వాత, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చేసుకోవటం జరిగింది. హెబ్రీ గ్రంథకర్త ఎవరు అనేటువంటి విషయంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు ప్రతిపాదించారు. అయినప్పటికీ కూడా ఈ రోజున బైబిల్ పండితులంతా కూడా రచన శైలిని బట్టి కానీ, లేదా రచనలో వాడినటువంటి ఉదాహరణలను బట్టి కానీ, లేక అడ్రస్సింగ్ చేసినటువంటి విధానాన్ని బట్టి కానీ, ఆ ప్రొలాగ్ కానీ, ప్రాబబ్లీ నాట్ ద పాల్ ది అపోస్తల్, అపోస్తులుడైనటువంటి పౌలు తప్పకుండా దీనిని రాసి ఉండరు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. అలాగే దాని తరువాత ఇంకా చాలా మంది వ్యక్తుల పేర్లు ప్రస్తావించినప్పటికీ కూడా మనమంతా ఈ రోజున హెబ్రీ గ్రంథకర్త అన్నోన్ అనేటువంటి అభిప్రాయంతోనే మనం మాట్లాడుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఈ హెబ్రీ గ్రంథకర్త ఎవరో మనకు తెలియనప్పటికీ ఈ హెబ్రీ గ్రంథం దేవుని వాక్కుగా పరిగణింపబడింది. అనగా క్యానానైజ్డ్ చేయబడినటువంటి ఈ పుస్తకాలలో ఈ హెబ్రీ గ్రంథం కూడా చేర్చబడింది అని అన్నప్పుడు ఇది పూర్తిగా దైవావేశము వలన కలిగినటువంటిది, ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ ద్వారా దైవావేశము వలన కలిగినటువంటి వాక్య భాగముగా ఇది పరిగణింపబడి, చరిత్రలో ప్రారంభ క్రైస్తవ్యం నుంచి నేటి వరకు కూడా విశ్వాసుల యొక్క ఆత్మీయ ఉన్నతికి తోడ్పడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యంగా మన జీవితాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా లాస్ట్ వీక్ మరొక విషయాన్ని కూడా మనం ధ్యానించాము. అదేమిటి అంటే, హెబ్రీ గ్రంథమే గనక మనకి లేకుండా ఉండుంటే, ఈ పుస్తకమే గనక మనకు లేకుండా ఉండుంటే, ద పర్స్పెక్టివ్ దట్ వీ అండర్స్టాండ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అనేటువంటిది చాలా క్లిష్టమై ఉండేది. పాత నిబంధన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవటం అనేటువంటిది చాలా క్లిష్టంగా ఉండేది, ఇబ్బందికరంగా ఉండేది అనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానించుకోవటం జరిగింది. ఎందుకనగా హెబ్రీ గ్రంథము పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య అనుసంధానం చేసేటువంటి గ్రంథంగా, లేదంటే పాత నిబంధన గ్రంథంలో ఉండినటువంటి విషయాలను, ఆచారాలను, పద్ధతులను మనము ఈజీగా అర్థం చేసుకోవడానికి, అది పాత నిబంధన గ్రంథం ఎవరి కొరకైతే వ్రాయబడిందో ఆ వ్రాయబడినటువంటి ఆ వ్యక్తి మన కళ్ళ ముందు ప్రత్యక్షమైనప్పుడు ఈ వ్యక్తిలో పాత నిబంధన గ్రంథం ఏ విధంగా ఫుల్ఫిల్ అయ్యింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనకు ఉపకరించేటువంటి గ్రంథమే ఈ హెబ్రీ గ్రంథం అనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానించుకోవటం జరిగింది. అలాగే 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అన్నప్పుడు మొదటి విషయం మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే, మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. ఆయన ఆ రోజు ప్రవక్తల ద్వారా తన ప్రజలతో కమ్యూనికేట్ చేశారు. అంత మాత్రమే కాదు, ఆయన కమ్యూనికేట్ చేసినటువంటి విధానంలో ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఎందుకు దేవుడు తనను తానుగా ప్రత్యక్షపరచుకోవలసి వచ్చింది అని అన్నప్పుడు, దేవుడు అనంతుడైనటువంటి దేవుడు. అనంతుడైనటువంటి దేవుడు పరిణితి లేదంటే పరిమితులు కలిగినటువంటి మానవుని యొక్క మస్తిష్కంలోనికి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి అపరిమితమైనటువంటి ఆ జ్ఞానం ఈ మానవునిలో అర్థం చేసుకోవాలి అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అంత మాత్రమే కాకుండా దేవాది దేవుడు అనంతుడు, సర్వజ్ఞాని, సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుణ్ణి ఎవరు మనకు అర్థం చేసుకునేటట్టు చెప్పగలరు? తనకు తానుగా దేవుడే తన గురించి తాను చెప్పకపోతే, తన గురించి తానే దేవుడు మనకు ప్రత్యక్షపరచకపోతే, అనంతుడైనటువంటి దేవునిని పరిమితి కలిగినటువంటి మానవుడు ఎలాగా అర్థం చేసుకుంటాడు? ఎన్నటికీ అర్థం చేసుకోలేడు. కాబట్టి దేవాది దేవుడే
తనకు తానుగా గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రోగ్రెసివ్ అన్నాం. ఎందుకు? వై గాడ్ గేవ్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్? దేవుడు ఎందుకు ప్రోగ్రెసివ్ గా తనను తాను రివీల్ చేసుకున్నాడు? తెలుగులో ప్రగతిశీల అనేటువంటి పదాన్ని మనం వాడతాం. ప్రగతిశీల ప్రత్యక్షత అంటాము. అనగా దేవుడు కొంచెం కొంచెంగా తనను తాను రివీల్ చేసుకున్నాడు. తనను తాను రివీల్ చేసుకున్నాడు అని అన్నప్పుడు గాడ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ హిజ్ అట్రిబ్యూట్స్. హౌ డిడ్ గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్? దేవుడు తనను తాను ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడు అన్నప్పుడు దేవుడు తనకు తానుగా తాను ఏమై ఉన్నాడో తన యొక్క గుణలక్షణాలను వివరించుట ద్వారా తను ఎవరు, తను ఏ విధంగా స్పందిస్తారు, తను పాపము పట్ల ఏ విధంగా స్పందిస్తారు, పాపుల పట్ల ఆయన ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటిది ఆయన అనంత జ్ఞానంలో నుంచి దేవుడు మానవుని ఎలా చూశారు, మానవుని పట్ల దేవుని యొక్క ప్రతిస్పందన ఏమిటి అనేటువంటి విషయాలను దేవుడు ఆ ప్రగతిశీల ప్రత్యక్షతలో దేవుడు తనను తాను రివీల్ చేసుకున్నారు. రైట్? సో దేవుడు ఈ ప్రోగ్రెసివ్ రివల్యూషన్ అని అన్నప్పుడు ద అల్టిమేట్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ రివల్యూషన్ ఈజ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ అని అనుకున్నాం. అంటే ఈ ప్రగతిశీల ప్రత్యక్షతలో పతాక స్థాయి ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం విడిచి ఈ భూలోకానికి విచ్చేసి మనము నివసిస్తున్నటువంటి ఈ భూమి మీద ఆయన మనకంటే ముందుగా ఆయన నివసించి మనం ఏ పరిస్థితుల గుండా మన దినదిన ప్రయాణాన్ని మనం చేస్తున్నామో అదే పరిస్థితులలో ఆయన కూడా ఈ పాపలోకంలో పుణ్యాత్మునిగా, పరిశుద్ధునిగా, పాపము లేనివానిగా ఆయన జన్మించి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పని ఏదైతే ఉందో దానిని ముగించి మనకు హోప్ ఇవ్వడానికి, నిరీక్షణకు కారణం అవ్వడానికి ఆయన తండ్రి చిత్తానుసారముగా మన పాపములను ఆయన శిలువ మీద మోసి చనిపోయి మూడవ దినాన్న ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి తెరవబడినటువంటి సమాధిని మనకు సవాలుగా ఉంచి ఈ రోజున నీవు నేను నిరీక్షణ అనేటువంటి పదానికి వెంటనే జ్ఞాపకం వచ్చేది ఏమిటి అంటే తెరవబడినటువంటి సమాధి. ఆ తెరవబడినటువంటి సమాధిని ఒక సవాలుగా మన మధ్య నుంచి ఆయన నిరీక్షణకు కారణమయ్యాడు ఒక విశ్వాసికి రోజు. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజున ద అల్టిమేట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ఆయన రొమ్ముని ఆనుకొని ఉండినటువంటి తన కుమారుడే దేవుని యొక్క మహిమను మనకు ప్రత్యక్ష పరచటంలో అత్యున్నతమైనటువంటి ప్రత్యక్షత. ఇక దాని తరువాత మరి ఏ ప్రత్యక్షత ఉండడానికి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. గాడ్ హిమ్సెల్ఫ్, జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈస్ ద అల్టిమేట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవునిని మనకు వివరించటంలో, దేవుని యొక్క మహిమను మనకు వివరించటంలో, దేవునిని మనం అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేయటంలో, మనకి దేవుని గురించి తెలియచేయటంలో యేసుక్రీస్తు ప్రభు వారే ది అల్టిమేట్ రెవల్యూషన్ అని అన్నప్పుడు, వెన్ వి సే అల్టిమేట్ రెవల్యూషన్ we are saying that there is no further revelation. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్తల తరువాత ఆయన ప్రత్యక్షపరిచారు అని అన్నప్పుడు ఈ హెబ్రీ గ్రంథకర్త, ఈ గ్రంథం వ్రాయబడింది హెబ్రీ భాష మాట్లాడేటువంటి వారికి, అనగా యూదుల నుండి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి సమూహానికి అని మనం అర్థం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ద ఆడియన్స్ ఆఫ్ ది బుక్, ఈ గ్రంథం ఎవరికైతే వ్రాయబడిందో వారు ఈ హీబ్రూ సంతతికి చెందిన వారని,
యూదా మత సాంప్రదాయాలను పాటించేటువంటి వారిని, ఈ యూదా మతం ఎంత బలమైనదో సాంప్రదాయాలను పాటించటంలో గాని, పండుగలు దినాలను ఆచరించటంలో గాని ఎంత పకడ్బందీగా వారు ఉంటారో మనకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గుంపులో నుంచి ఈ యూదులు ఎవరి కొరకైతే తరతరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారో, ఆ తరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ దేవుడే తమ ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని మెస్సయ్యగా స్వీకరించక ఆయనను తృణీకరించి ఇంకా ఎప్పుడో రాబోతూ ఉన్నాడు మెస్సయ్యని ఎదురు చూస్తున్నటువంటి ఈ జనాంగంలో నుంచి కొంతమంది ఆ మెస్సయ్య మన దగ్గరకు వచ్చేశారు, ఆయన ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రభువారు అని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించేటువంటి వారిని ఊరికే వదులుతారా? మత సాంప్రదాయాలను పాటిస్తూ మన గుంపులో ఉన్నటువంటి వాళ్ళు ఈ క్రొత్త మతం ఏదో వచ్చింది, మనము ఒకే ఒక్కడైనటువంటి అద్వితీయుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి వారం, మరి మరొక దేవుడు అని క్రొత్త దేవుణ్ణి తీసుకొని వచ్చి ఆయనను దేవుడు అంటూ ఉన్నారు అని ఎవరైతే క్రైస్తవులు అయ్యారో అటువంటి వారిని శ్రమలకు గురి చేశారు, అటువంటి వారిని ఇబ్బందులకు గురి చేశారు. ఎంతో వారిని శ్రమలకు గురి చేసినప్పుడు ఆ శ్రమలను తట్టుకోలేక ఆ పరిస్థితుల ప్రభావానికి గురై ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి క్రైస్తవులయ్యారో ఈ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి మరలా వెనుకకు వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో అటువంటి వారిని ఉద్దేశించి ఈ హెబ్రీ గ్రంథకర్త, బ్రదర్స్, దయచేసి ఆ పని చేయకండి, ఎందుకనగా ఈయన ఎవరో అనుకున్నారు అని ప్రారంభించి పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని తనను కూడా ఆ గుంపులో ఒకనిగా ఆయన పరిచయం చేసుకున్నారు. ఆయన మాట్లాడిన దేవుడట. ఎలా మాట్లాడాడు? పితరులతో మాట్లాడాడు, మన పితరులతో మాట్లాడాడు. దానికి ముందు ప్రవక్తలతో మాట్లాడాడు. ప్రవక్తలతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు తెలియచేశాడు, పితరులతో మాట్లాడినప్పుడు మరికొన్ని విషయాలు తెలియచేశాడు. ఆ తరువాత ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఈ రెండవ వచనాన్ని దయతో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. గాడ్ ఈజ్ స్పీకింగ్ త్రూ క్రైస్ట్. ఆ రోజున వారి మధ్య దేవుడు ఎలా మాట్లాడాడు అన్నప్పుడు కుమారుని ద్వారా వారితో మాట్లాడాడు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా రాబోతున్నటువంటి కుమారుని యొక్క ఛాయారూపకమైనటువంటి విషయాలలో వారికి ప్రత్యక్షపరుస్తూ, ఛాయారూపకమైనటువంటి విషయాల ద్వారా ప్రత్యక్షపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారు రాబోతూ ఉన్నారు, ఆయన రక్షకుడు అనేటువంటి విషయాన్ని, పాప క్షమాపణ ఆయన ద్వారా మాత్రమే, పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన మాత్రమే, ఆయనే బలి పశువు అనేటువంటి విషయాన్ని తెలియచేసినటువంటి గ్రంథం పాత నిబంధన గ్రంథం. ఛాయారూపకంగా, ఆ ఛాయారూపకంగా ఉండినటువంటి విషయమే ప్రత్యక్షమైనప్పుడు వారు ఆయనను మెస్సయ్యగా గుర్తించలేదు. ఆ గుర్తించినటువంటి ఆ మెస్సయ్య వారి మధ్య అనేకమైనటువంటి అద్భుతాలను చేస్తూ ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని తనకు తానుగా అనేక పర్యాయాలు వారితో సంభాషిస్తూ ఆయన తను ఎవరో ఆయనే వివరించినటువంటి అనేక సందర్భాలు యోహాను సువార్తలో గ్రంథకర్త అనేకమైనటువంటి విషయాలను లిఖించారు. గత కాలంలో మన యోహాను సువార్త 2 సంవత్సరాల 10 నెలలు మన యోహాను సువార్తను మనం ధ్యానించినప్పుడు ఎన్ని విషయాలను మనం అర్థం చేసుకున్నాం. దేవుడు
యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని పర్యాయాలు ఆయన దేవుణ్ణి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారో అనేక పర్యాయాలు మనం అర్థం చేసుకున్నాం. కానీ విచిత్రం ఏమిటి అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని ప్రశ్నించేటువంటి జనాంగం ఇంకా మన మధ్యలో బ్రతికే ఉన్నారు, మన మధ్యలో ఇంకా కనిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని దైవ కుమారునిగా వారు అంగీకరిస్తారట, కానీ వారు దేవునిగా ఆయన్ను అంగీకరించలేరట. కారణం ఏమిటి అన్నప్పుడు, ఇదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మొదటి ఈ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు వారికి ఏమర్థమవుతుంది అంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని తయారు చేసినట్లుగా వారు అర్థం చేసుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తయారు చేయబడిన వాడట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తయారు చేయబడినటువంటి వాడైతే ఆయన ముందు నుంచి ఉన్నటువంటి వాడు కాడు అవుతారు. ఆ కారణం చేత వారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తయారు చేయబడినటువంటి హీ వాజ్ క్రియేటెడ్ బై గాడ్ అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ దేవుని యొక్క దైవత్వాన్ని తగ్గిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారికి దైవత్వమే లేనట్టుగా, ఆయన దేవుడు కాదు అని ఈ రోజు వరకు ప్రచారం చేస్తూ క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అటువంటి వారందరికీ సమాధానం ఈ హెబ్రీ గ్రంథకర్త ఈ రోజున మనం చదివేటువంటి వాక్య భాగంలో ఇచ్చారు. ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు, ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని ఆయన 2వ వచనంలో, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ద కాన్వర్సేషన్ ఆర్ ద కమ్యూనికేషన్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన నానా సమయాలలో ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు. ఆ పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు కుమారుని ద్వారా ఆ సంభాషణను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ సంభాషణను కొనసాగించినప్పుడు ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించాడు. నెంబర్ 1, ఈ రోజున 7 విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను ఈ 2వ వచనం 3వ వచనాలలో నుంచి. నంబర్ 1, ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. లాంగ్ ఎగో గాడ్ స్పోక్ మెనీ టైమ్స్ అండ్ ఇన్ మెనీ వేస్ ఇన్ అవర్ ancestors through prophets, but now in these final days he has spoken to us through his son. God promised everything to the son as an inheritance. Number 1, ఆయన he is the heir. ఆయన ఎవరు అంటే, తెలుగులో రాయబడినట్లుగా ఆయన వారసుడు. దేవుడు ఆయనను వారసునిగా నియమించారట. నంబర్ 1, ఆయన స్థాపింపబడినటువంటి వారసుడు. ఈ హిబ్రూ లేకపోతే యూదా సంతతిలో, యూదా కుటుంబ వ్యవస్థలో జ్యేష్ఠుడైనటువంటి కుమారుణ్ణి వారు వారసునిగా ప్రకటిస్తూ ఉంటారు. ఆ కారణం చేత వారు అర్థం చేసుకోవడానికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వారసుడు. దేవుడు ఆయనను వారసునిగా చేశారు, వారసునిగా ప్రకటించారు. ఆయన ప్రకటింపబడినటువంటి వారసుడు లేదా స్థాపింపబడినటువంటి వారసుడు అనేటువంటి విషయం ఆ హిబ్రూ ప్రజలకు అర్థం చేసుకోవడానికి గ్రంథకర్త జీసస్ క్రైస్ట్ వాస్ ది ఎస్టాబ్లిష్డ్ హెడ్ అనేటువంటి విషయాన్ని ఆయన మొదటిగా చెప్తా ఉన్నారు. అలాగే 2వది, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అంటే సృష్టిని తయారు చేసినటువంటి వాడు, సృష్టించినటువంటి వాడు, రండి కమ్ లెటర్స్ అని అన్నప్పుడు మనము మన రూపములో, మన స్వరూపములో నరుని చేయుదము అని అన్నప్పుడు అక్కడ ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం త్రిత్వం గురించి మనం మాట్లాడినప్పుడు అక్కడ మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడినటువంటి ఆయన తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించడం మాత్రమే కాదు, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన నిర్మాణకుడు, ఆయనే ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. జీసస్ క్రైస్ట్ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన ఎక్కడున్నాడు? ఆయన లేదండి, క్రిస్మస్ తర్వాత మాత్రమే ఆయన ఉనికిలోనికి వచ్చాడు అని నమ్మేటువంటి కొందరికి గ్రంథకర్త ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏమిటి అంటే,
ఆయన అప్పటి నుంచి మాత్రమే ఉనికిలో ఉన్నవాడు కాడు. ఆయన తండ్రితో ఆది నుండి ఉన్నవాడు. దానికి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో యోహాను గారు చాలా స్పష్టమైనటువంటి వాక్య వివరణను మనకు అందజేశారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హూ ఈస్ జీసస్ క్రైస్ట్? Jesus Christ is the creator of this universe. Oh, don't you believe that Jesus Christ is God? Who can create the universe if he is not God? ఆయన దేవుడు కాకుండా ఉంటే ఆయన సృజించడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఎలాగవుతాడు? సృజించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు దేవుడు అవుతాడు. ఆయన సృజించినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమునయుండి. 3వది, ఆయన మహిమ యొక్క తేజస్సు లేదా మహిమ యొక్క ప్రకాశము, ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అని అన్నప్పుడు ఒక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని రావాలి. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథము 42:8లో దేవుడు మాట్లాడినటువంటి మాట, 42వ అధ్యాయము 8వ వచనంలో చాలా స్పష్టమైనటువంటి మాట, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. దేవుడు అంటున్నాడు, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అని అన్నప్పుడు, ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి గురించి, హి ఈజ్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, ఆయన మహిమ యొక్క ప్రకాశము అని అంటున్నాడు. అంటే ఆయన మహిమ యొక్క తేజస్సు అట. అక్కడ చూస్తే ఆయన మహిమను ఎవరికి ఇచ్చేటువంటి వాడు కాడు. అలా అన్నప్పుడు 2 విషయాలు ఇక్కడ మనకి పాసిబిలిటీ కనిపిస్తా ఉంది. నంబర్ 1, దేవుడు మాట తప్పేటువంటి వాడైనా అయి ఉండాలా? అలా అవడానికి అవకాశం లేదు. ఆయన మాట తప్పేటువంటి వాడు కాడు. మరి 2వ విషయం ఏమిటి అంటే, ఆయనే మహిమను ఎవరికి ఇవ్వనటువంటి దేవుడైతే, ఆ దేవుడే మహిమను ఎవరికి ఇవ్వరు కాబట్టి, ఆ మహిమను మనకు తెలియజేయడానికి వచ్చినటువంటి దేవుడు ఆ త్రిత్వములో మరొక వ్యక్తి అయి ఉండాలా? దేవుని యొక్క ఉనికి త్రిత్వమై ఉన్నప్పుడు, గాడ్స్ వెరీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ట్రినిటీ. అంటే త్రిత్వములో నుంచి దేవుని మనము వేరు చేయగలిగితే గాడ్ సీజ్ టు ఎగ్జిస్ట్. అంటే దేవుని యొక్క ఉనికి త్రిత్వమై ఉన్నది. ఇది బైబిల్ గ్రంథంలో త్రిత్వము అనేటువంటి మాట నాకు ఎక్కడ కనిపించలేదు బ్రదర్. దట్స్ ఫైన్. అలాంటప్పుడు బైబిల్ అనేటువంటి మాట కూడా నీకు ఎక్కడ బైబిల్ గ్రంథంలో కనిపించదు. బైబిల్ లేదంటావా? త్రిత్వము అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో నీకు ఎక్కడ కనిపించకపోవచ్చు, కానీ ప్రతి చోట కూడా త్రిత్వము యొక్క ఉనికిని, త్రిత్వము యొక్క పరిస్థితి నీకు ప్రతి చోట నీకు కనిపిస్తూనే ఉంటుంది. బికాస్ గాడ్స్ వెరీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇన్ ట్రినిటీ. రైట్ బ్రదర్, కరెక్టే. త్రిత్వము అనేటువంటి మాటను మేము అంగీకరిస్తాం. కానీ మీరు చెబుతున్నట్లుగా వారు కోఈక్వల్ కాదు. తండ్రి అనగా పెద్ద దేవుడు, కుమారుడు అనగా చిన్నదేవుడు, పరిశుద్ధాత్మ ఆయనకు తమ్ముడు అని చెప్పేటువంటి దుర్బోధ ఈనాడు ప్రారంభమైంది కాదు. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ దుర్బోధ ఎంతో శాఖోపశాఖలుగా విస్తరిస్తూ అనేక మందిని తమ వైపుకు త్రిప్పుకుంటూ ఉంది. ఇది ప్రారంభమైంది ఏరియస్ అనేటువంటి
4వ శతాబ్దపు వ్యక్తి దగ్గర నుంచి ఇది ప్రారంభమై ఇప్పుడు ఆ ఏరియనిజం అనేటువంటి దాదాపు లేకుండా ఉన్నప్పటికీ జెహోవా విట్నెస్ లేదంటే యూనిటేరియన్స్ రూపంలో అక్కడక్కడ మనకు కనిపిస్తానే ఉంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది యేసుక్రీస్తుని గురించే వారు ప్రచారం చేస్తున్నట్లుగా కనపడతారు. కానీ విషయం ఏమిటి అంటే ఆయనను వారు దేవునిగా అంగీకరించరు. అటువంటి వారు క్రైస్తవ బోధకులుగా చలమణి అవుతా ఉన్నారు. అటువంటి వారిని అనేక మంది క్రైస్తవులు గుడ్డిగా అనుసరిస్తూ ఉన్నారు. అటువంటి వారిని మీ సంఘాల్లోనికి మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆయన చాలా బాగా మాట్లాడతాడండి. ఆయన చాలా ఉద్రేకంగా మాట్లాడతాడు. ఎదుటి వారిని బాగా తిట్టి మాట్లాడతాడు. కాబట్టి అటువంటి ఆయన్ని తీసుకుని వస్తే ప్రజలు మన దగ్గరికి వస్తారని అటువంటి వారిని బోధకులుగా తెచ్చుకుంటూ ఈ రోజున మీటింగ్స్ నడిపిస్తున్నటువంటి క్రైస్తవులు తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది అటువంటి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే ఆయనను అంగీకరించినటువంటి వాడు తండ్రిని ఎలా అంగీకరిస్తాడు? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. నేను నా సొంత పని నేను చేయడానికి రాలేదు. నా తండ్రి వేటిని చూపించారో, నా తండ్రిని వేటిని నాకు అనుగ్రహించారో, నా తండ్రి చెప్పిన క్రియలు మాత్రమే నేను ఇక్కడ చేయడానికి వచ్చాను అని నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని ఫిలిప్పుతో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. ఎవరు ఈయన? ఎవరంటే ఈయన దేవుని యొక్క మహిమను మనకు కనపరచడానికి వచ్చినటువంటి దేవుడు. నేను దేవుడు అన్నప్పుడు వెనెవర్ వి సే గాడ్ అనేటువంటి పదాన్ని మనం పలికినప్పుడు వీఆర్ ప్రొనౌన్సింగ్ ద ట్రయూన్ గాడ్. ఈ ఆలోచనలో మనము దేవుని పదాన్ని దేవుడు అని అన్నప్పుడు మనము తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి త్రియేకుడైనటువంటి దేవుని మనము ఉచ్చరిస్తూ ఉన్నాము అనేటువంటి అవగాహన కలిగి ఉండటం మనందరకు క్షేమం. ఆయన మహిమ యొక్క ప్రకాశము చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సూర్యుడు వస్తూ ఉంటాడు. సూర్యుడు వచ్చాడు అనేటువంటి విషయం మీకు ఎలా తెలుస్తుంది? మనకు ఎలా తెలుస్తుంది? కళ్ళు తెరిచి సూర్యుడిని చూడగలమా? చూడలేం కదా. మరి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి వెలుగు రేఖలు మన మీద ప్రసరించటం వలన సూర్యుడు వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాము. అలాగే తండ్రిని మనకు కనపరచడానికి వచ్చినటువంటి క్రీస్తు ఆ వెలుగు యొక్క ప్రకాశము, ఆ వెలుగు రేఖ. ఆయన ఎవరు అంటే హీ ఈజ్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవుడు ఆయన మహిమను మరొకరికి ఇచ్చేటువంటి వాడు కాడు. అనగా మరి ఆయన మహిమను మనకు తెలియజేయడానికి ఈయన వచ్చారు అన్నప్పుడు హీ ఈజ్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అంటే ఆయన ఎవరై ఉండాలా? ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 4వది, దేవుని యొక్క తత్వము యొక్క మూర్తివంతము. 2 విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను ఇక్కడ. క్రైస్ట్ ఈస్ ద రేడియన్స్ ఆఫ్ ఫాదర్స్ గ్లోరీ, నెంబర్ 1. నెంబర్ 2, క్రైస్ట్ ఈస్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫాదర్స్ నేచర్. తండ్రి యొక్క తత్వము అని అన్నప్పుడు ఇక్కడ క్యారెక్టర్. అయితే ఒరిజినల్ గ్రీకు మూల పదంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ అనేటువంటిది దాని మూల పదము. క్యారెక్టర్ అనేటువంటి పదాన్ని మనకు వివరించడానికి వాడినటువంటి గ్రీకు యొక్క పదము, ఈ 2 కూడా ఒక్కటే. అంటే ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ అని అన్నప్పుడు గ్రంథకర్త మనకి ఇక్కడ ఏమి తెలియజేస్తున్నాడు అంటే దేవుని యొక్క, తండ్రి యొక్క స్వభావము, ద నేచర్ అనేటువంటి దాన్ని, అందుకనే తెలుగులో చక్కని పదం వాడారు. అదేమిటి అంటే తత్వము. ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉన్నాడు.
ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉన్నాడు. ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్. అంత మాత్రమే కాకుండా అదే పదాన్ని, అదే మూల పదాన్ని ఇంకొక దానికి కూడా వాడారు. మొదటిది ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్కి వాడటం, రెండవది క్యారెక్టర్కి వాడటం మాత్రమే కాదు, మూడవది ఇంప్రెషన్ అనేటువంటి దానికి కూడా దాన్నే వాడారు. ఎలాగ ఇంప్రెషన్ అంటే, ఏదైనా ఒక నాణెం మీద ఒక ముద్ర వేయాలి అంటే, ఒక నాణెం మీద ఒక ముద్ర వేసేటువంటి దాన్ని ఇంప్రెషన్ అంటాం కదా. ఆ ఇంప్రెషన్ అనేటువంటి దానికి కూడా ఈ పదమే మూల పదాన్ని వాడటం జరిగింది. వీటన్నింటినీ క్రోడీకరించినప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, క్రైస్ట్ ఈజ్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్. అంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. నువ్వు నన్ను చూసావా ఫిలిప్పు? తండ్రిని మాకు కనపరచమని అడుగుతావేమిటి? ఇంతకాలం నుంచి నువ్వేం నేర్చుకున్నావు? నేను నీతోనే ఉంటున్నాను కదా. ఫిలిప్పు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. వావ్, ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ అండి ఇది. చుట్టూరు ఉండినటువంటి యూదా జనాంగం ఈ మాటను ఎంత కష్టంగా వారు తీసుకోవడానికి ఎంత కష్టంగా ఉండి ఉంటుంది. ఆయనను సిలువ వేయడానికి కూడా వారికి ఏ కారణం దొరకనప్పుడు దేవుని కుమారుణ్ణి అనేటువంటి పదాన్ని వారు తీసుకొని, ఇక మనకు సాక్షులతో పని లేదు అని ఆ ప్రధాన యాజకుడు వస్త్రాన్ని చింపుకున్నప్పుడు, ఈయన సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. ఎందుకట? బ్లాస్ఫమీ అట. దేవుడు మాకు ఒక్కడే. దేవుడు ఒక్కడే అని చెబుతా ఉన్నారు. ఈయన చెప్పింది కుమారుణ్ణి అని అన్నప్పుడు, దేవుడు ఒక్కడే అని అన్నప్పుడు, ద ఫస్ట్ ఆడియన్స్ రెస్పాండెడ్ ఆర్ అండర్స్టూడ్ దాట్ హీ ఈస్ సేయింగ్ హిమ్సెల్ఫ్ హీ ఈస్ గాడ్. ఆయన తనను తాను దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని వారికి అర్థమైంది. ఆ కారణం చేతే వారు దాన్ని బ్లాస్ఫమీ అన్నారు. ఆ కారణం చేతే ఆయన సిలువ వేయబడ్డారు. మరి ఈ రోజున ఆయన దేవుడు కాదు అని చెప్పేటువంటి వ్యక్తులు, వారికి వాక్య అవగాహన ఉన్నట్ల, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నట్లు కాదు. ఎంత ధైర్యం! దేవాది దేవుణ్ణి, తండ్రిని మనకు కనపరచడానికి పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన తాను రిక్తుగా చేసుకుని భూలోకానికి విచ్చేసిన దేవాది దేవుణ్ణి పట్టుకొని ఈయన దేవుడు కాదు అని అనడానికి ఎంత ధైర్యం కావాలి? ఆ ధైర్యం మూర్ఖత్వంలో నుంచి, అజ్ఞానంలో నుంచి వచ్చిందై ఉండాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధమైనటువంటి తత్వాన్ని కలిగి ఉన్నారో, తండ్రి కూడా, దేవుడు కూడా అదే విధమైనటువంటి తత్వాన్ని, ద నేచర్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్, యు విల్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆయన కనికరం కలిగినటువంటి దేవుడో, తండ్రి కనికరం కలిగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా కృప కలిగినటువంటి దేవుడో, తండ్రి కృప కలిగినటువంటి దేవుడు. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, పాత నిబంధన గ్రంథంలో దేవుడు కృప లేనటువంటి వాడు, ఆయన కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి దేవుడు కృప కలిగినటువంటి దేవుడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు హీ ఈజ్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అని అనగా, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక రకంగాను, క్రొత్త నిబంధనల గ్రంథంలోనికి వచ్చినప్పుడు దేవునిలోనికి మార్పు జరగటానికి వీలే లేదు. ఆయన మారనివాడు, మార్పు లేనివాడు. ఆయన తన స్వభావాన్ని మార్చుకునేటువంటి వాడు కాడు. ఆయన పాత నిబంధన గ్రంథంలోనూ ఆయన కృప కలిగినటువంటి దేవుడే, క్రొత్త నిబంధన గ్రంథంలోనూ ఆయన కృప కలిగినటువంటి దేవుడే. పాత నిబంధన గ్రంథంలోనూ పాపమును ద్వేషించిన వాడే, క్రొత్త నిబంధన గ్రంథంలోనూ పాపమును ద్వేషించిన వాడే. పాత నిబంధన గ్రంథంలోనూ పాపము పట్ల ఆయన పాపమును చూడలేని కన్నులు కలిగినటువంటి వాడే. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆయన పాపమును చూడలేని కన్నులు కలిగినటువంటి వాడే.
మళ్ళా కన్నులు కలిగినటువంటి వాడు అనన్నప్పుడు ఆయన పాపమును చూడలేని కళ్ళు ఉన్నాయి అని కాదు. ద నేచర్, ద హోలీనెస్ మనం అర్థం చేసుకోవడానికి ఆయన పాపమును చూడలేని కన్నులు కలిగినటువంటి వాడు అని మనకు తెలియజేశారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన ఎంతో కనికరం కలిగినటువంటి దేవుడు కాబట్టే ఇశ్రాయేలీ జనాంగం ఆయనను ఎంత విసిగించినప్పటికీ ఈ రోజు వరకు ఇశ్రాయేలీలు నిలిచి ఉన్నారు అంటే ఆయన కనికరం కాదా? కనికరం కాదా? నీవు నేను మన వ్యక్తిగత జీవితంలో ఆయనను ఎన్నిసార్లు మన ప్రవర్తన ద్వారా దూషణకు గురి చేస్తూ ఉన్నాం? ఎన్ని పర్యాయాలు ఆయనను అనేక మంది దూషించడానికి మనం కారణం అవుతూ ఉన్నాం? ఎన్ని పర్యాయాలు ఆయన వాక్యానికి విరోధంగా మనం నడుచుకుంటూ ఉన్నాం? ఎన్ని పర్యాయాలు మీ జీవితంలో మీ నిర్ణయాలు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మీరు తీసుకుంటున్నారు, నేను తీసుకుంటూ ఉన్నాను? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన కనికరం కలిగిన వాడు కాడా? ఒక్కసారి మన జీవితంలోనికి వెనుదిరిగి చూస్తే ఆయన కృప కనికరం తప్ప ఏం కనిపిస్తుంది మనకి? ఏ విశ్వాస అయినా వెనుదిరిగి చూస్తే ఆయన కృప కనికరమే ప్రతి దినము మనం బ్రతకడానికి కారణం అవుతుంది. నంబర్ 5, ఆయన సమస్తమును నిర్వహించువాడు, ద అప్హోల్డర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఎవరండి యేసుక్రీస్తు ప్రభువారు? ఒక్క మాట చేత సృష్టిని తయారు చేసినటువంటి దేవుడు. హీ ఈజ్ అప్హోల్డింగ్ ఎవ్రీథింగ్ బై హిజ్ వర్డ్. ఆయన ఒక్క మాట చేత సమస్తమును నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. నంబర్ 6, ఆయన ద సిన్ పర్జర్. ఆయన ఎవరు అంటే పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. హెబ్రీ గ్రంథకర్త వారికి వివరిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అనుకుంటున్నారు? ఆయన నోటి మాట చేత సృష్టిని తయారు చేసినటువంటి వాడు, సృజించినటువంటి వాడు. అదే నోటి మాట చేత సృష్టిని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకుడు. అంత మాత్రమే కాదు, పాపముల విషయంలో శుద్ధీకరణ ఆయనే చేశాడు. మన పాపములకు శుద్ధీకరణం ఆయనే. మన పాపాలకి వెల చెల్లించింది ఆయనే. దేవుడు కాదా? పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఎవరికి అర్హత ఉంది? ఆయన ఆకాశం నుంచి చూసినప్పుడు నీతిమంతుడు ఒక్కడును లేడు. ఈ ప్రవక్తలు సరిపోలేదా? ప్రాణత్యాగం చేసి రక్తాన్ని కార్చి మన పాపానికి ప్రక్షాళన చేయడానికి అంతకుముందు దేవుని యొక్క స్వరాన్ని మనకు వినిపించినటువంటి ప్రవక్తలు సరిపోలేదా? సరిపోలేదు కాబట్టే ఆయనే పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చారు. ఆయన ఏదో క్రిస్మస్ తర్వాత ఉద్భవించినటువంటి వాడు కాడు. ఆయన ఆది నుండి ఉన్నవాడు, తండ్రితో సమానుడు, దేవుడు, త్రిత్వములో భాగమై ఉన్నవాడు, త్రియేక దేవుడు. తండ్రి ఏ విధమైనటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారో కుమారుడు మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు కూడా సమానమైనటువంటి వారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఆయన మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఆయన శుద్ధీకరణం చేశాడు. ఎలా చేశాడు అంటే ఆయన చేతులు చాచి శిలువ రాణిపై తనను తాను అప్పగించుకున్నాడు. తనను తాను, ఇట్ ఈస్ అ వాలంటరీ సాక్రిఫైస్, ఇట్ ఈస్ అ వాలంటరీ డెత్. ఆయనను ఎవరో చంపితే చనిపోలేదండి. ఆయన తనకు తానుగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన తనకు తాను అప్పగించుకున్నారు. ఎవరండి?
తన ప్రాణాన్ని తానే అప్పగించుకునేది? ఓ మానవుడు తనకు తానే ప్రాణాన్ని అప్పగించుకుంటాడా? ఏ ప్రవక్త అయినా తనకు తానుగా ప్రాణాన్ని అప్పగించుకున్నాడా? ఎవరైనా చంపితే చనిపోయారే తప్ప, తనకు తానుగా తన ప్రాణాన్ని అప్పగించుకున్న వారు ఎవరున్నారు? ఆయన ఎప్పుడు చనిపోవాలో, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తనకు తానుగా తన ప్రాణాన్ని అప్పగించుకున్నారు. అంత మాత్రమే కాదు, తను చేయవలసినటువంటి దాన్ని శిలువ మీద ఆయన సంపూర్తి చేసి, ఆయన ఒక మాట అన్నాడు. ఏమిటి అంటే, ఇట్స్ ఫినిష్డ్. ఏమిటి ఫినిష్ అయింది? ఆయన తండ్రి ఏ పని నిమిత్తమైతే ఆయనను పంపించారో, దట్ హ్యాస్ బీన్ ఫినిష్డ్. ఇస్ దర్ ఎనీథింగ్ ఎల్స్ టు బి డన్? నథింగ్ ఎల్స్. నేను రక్షింపబడ్డానికి ఏదైతే అవసరమైనదో, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఏదైతే అవసరం అన్నదో, దానిని ఆయన పూర్తి చేసి ముగించారు, సమాప్తం చేశారు. ఇంక చేయడానికి ఏమీ లేదు. నేను ఇంకేదైనా చేసి దానికి యాడ్ చేయగలనా? నథింగ్. దెర్ ఇస్ నథింగ్ టు బి యాడెడ్ టు ఇట్. హి హాస్ డన్ ఇట్, హి హాస్ ఫినిష్డ్ ఇట్. నువ్వు చేయవలసింది, నేను చేయవలసిందల్లా ఆయనకు విధేయత చూపించడమే. ఆయనకు విధేయత చూపించడమే. కాబట్టి సిన్స్ హి హాస్ ఫినిష్డ్ హిస్ వర్క్, హిస్ అసైన్మెంట్, హిస్ మిషన్, ఆయన ఏ పని నిమిత్తం అయితే తండ్రి చేత పంపించబడ్డారో ఆ పనిని పూర్తి చేసిన కారణం చేత నౌ గాడ్ హ్యాస్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. ఎలాగట? దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో మనం పాడుకుంటూ ఉంటాం. మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, అందరికంటే, ప్రవక్తల కంటే, అందరికంటే శ్రేష్ఠుడు. మరి శ్రేష్టమైనటువంటి నామాన్ని పొందుకొని మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయనతో పాటు ఎవరండి కూర్చునేది? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడి కాకుండా ఉండుంటే దేవునితో సరి సమానంగా కూర్చోవడానికి అవకాశం ఎక్కడ ఉండేది? ఆయన ఏ ప్రవక్త మాత్రమే అయితే దేవునితో సరి సమానముగా కూర్చుని ఉండడానికి ఆయనకి అవకాశం ఎక్కడ ఉండేది? కాబట్టి ఆయన దేవుడు, ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున, మహామహుడగు దేవుడి కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని గురించి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆయన దేవుడయుండి నీ కొరకు, నా కొరకు తనను తాను రిక్తునిగా చేసుకున్నారు. రాళ్ళు రువ్వినప్పుడు ఆయన దాని నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారే. ఆయనపై ఉమ్మివేయబడినప్పుడు ఆయన దాన్ని సహించారే. ఆయనను ఎంత దూషించారు, ఎంత హేళన చేశారు, అన్నింటినీ సహించి ఆయన వచ్చిన పనిని ఆయన పూర్తి చేశాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు. తండ్రి నిన్ను నన్ను ఎంతగా ప్రేమించారో, ఎంత కనికరం కలిగినటువంటి దేవుడో యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించడం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి దేవుడు ఎవరో, దేవుడు ఎటువంటి వారో ఆయన తన ద్వారా, తన యొక్క నేచర్ ద్వారా దేవుని యొక్క మహిమను మనకు తెలియజేశారు. ఇంత గొప్ప దేవుడు ఎందుకు వచ్చారో తెలుసా? నిన్ను నన్ను, మన పాప బంధకాల చేత బంధింపబడినటువంటి మనం, మన పాపము వలన వచ్చు జీతము వలన అనేటువంటి మరణము వలన మనం నశించిపోవటం ఇష్టం లేక, నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి తగినట్లుగా ఆయన ఈ పాపలోకంలో పాపరహితునిగా జీవించారు. జీవించి ఆయన ఆ జీవితాన్ని మనకు మాదిరిగా ఉంచి, ఆయన పరిశుద్ధుడై ఉండి ఆయన పరిశుద్ధమైనటువంటి సహవాసానికి మనల్ని పిలిచి, పరిశుద్ధుడిగా ఉండడానికి మనల్ని పిలిచాడు. ఈ లోకం నుంచి మనల్ని వేరు చేసి తన సొత్తుగా చేసుకున్నారు, తన బిడ్డలుగా చేసుకున్నారు. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ దేవుని కుమారుడు అనబడ్డానికి
ఆయన అధికారం ఇచ్చారు. అంతటి గొప్ప దేవుడు. నిన్ను నన్ను తన బిడ్డగా చేసుకున్నారు. మరి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించే ప్రయత్నం చేస్తున్నామా? మన జీవితం ద్వారా ఆయనకు మహిమను తీసుకుని వచ్చే విధంగా మన మాట, మన ప్రవర్తన, మన క్రియ ఆ విధంగా ఉన్నవా? ఒకవేళ లేకపోతే ప్రభువా, ఐయామ్ సో సారీ. ఐయామ్ సారీ లార్డ్ అని ఒక మాట చెప్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరకు నిండారుగా అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, తండ్రిని మాకు కనపరచడానికి, తండ్రి యొక్క మహిమను మాకు తెలియచేయడానికి, తండ్రి యొక్క స్వభావాన్ని మాకు తెలియచేయడానికి, తండ్రి యొక్క ప్రేమను మాకు తెలియచేయడానికి, తండ్రి యొక్క కనికరాన్ని మాకు తెలియచేయడానికి మీరు ఈ లోకంలో తండ్రిని మాకు కనపరచడానికి మీరు లోకానికి వచ్చారు. దేవుడై ఉండి మా కొరకు మరణించడానికి ఇష్టపడ్డారు. మా కొరకు అవమానాలను సహించారు. మీ కొరకు మేము అవమానింపబడ్డానికి, మీ కొరకు మేము శ్రమలను సహించటానికి, మీకు మహిమ తీసుకొని రావడానికి మా జీవితంలో ఎటువంటి పరిస్థితి గుండా మేము వెళ్ళవలసి వచ్చినప్పటికీ సంశయం లేకుండా ఆ పరిస్థితి గుండా మీకు మహిమను తీసుకుని రావడానికి మాకు సహాయం చేయండి. దేవా, అనేక పర్యాయాలు మేము తొలగిపోతూ ఉన్నాం. వీఆర్ ఫెయిలింగ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి సందర్భంలోనూ మేము ఈ విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. మాలో ఉన్నది దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని మేము మర్చిపోతూ ఉన్నాం. మమ్మలను పిలిచి ప్రత్యేకపరిచింది పరిశుద్ధుడైన దేవుడు అనే సత్యాన్ని కూడా మేము మర్చిపోతూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. దేవా, రాబోతున్నటువంటి దినాల్లో మా జీవితంలో మీకు మహిమకరంగా జీవించే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.